నమస్తే. తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ ముందు బెల్లయ్య నాయక్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో ఇది సరైన నిర్ణయం అనుకుంటున్నారా? మీరు కూడా ప్రజా ఉద్యమాల నుంచి, బహుజన ఉద్యమాల నుంచి, సో ఇలాంటి ఉద్యమాల నుంచి వచ్చిన మీలాంటి వాళ్లకు కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందని మీకు అనిపిస్తున్నదా? కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న ఎందుకు సస్పెండ్ చేశారు? తీన్మార్ మల్లన్న ఏం పని చేస్తే సస్పెండ్ చేశాడు? పార్టీ లైన్ దాటిండా దాటలేదా? తీన్మార్ మల్లన్న అయినా, బెల్లయ్య నాయక్ అయినా, రేవంత్ రెడ్డి అయినా పార్టీ లైన్కి విరుద్ధంగా మాట్లాడితే వలన ఏ పార్టీ అయినా సస్పెండ్ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది మల్లన్న విషయమే కాదు. ఏ పార్టీ అయినా ఎవరికైనా పార్టీ లైన్ దాడితే వలన సస్పెండ్ చేస్తుంది. ఎందుకంటే ఓ పార్టీ, రాజకీయ పార్టీ కొన్ని రాజకీయ సూత్రాల ప్రాతిపాదిక మీద, దాని కొన్ని నిర్మాణాల ప్రాతిపాదిక మీద ఏర్పాటవుతుంది. ఆ పార్టీని అంగీకరించిన తర్వాతనే, ఆ పార్టీ లైన్ మనం ఒప్పుకున్న తర్వాతనే దాని సభ్యత్వం తీసుకుంటాం, ఆ పార్టీ సభ్యులుగా కొనసాగుతాం. పార్టీ సభ్యులుగా కొనసాగి పార్టీ బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి మల్లన్న పార్టీ ఐడియాలజీ ఏంది, పార్టీ ఏ మీద పనిచేస్తుందనే విషయం తెలియదా? ఇక్కడ ప్రభుత్వం సకల కుటుంబ సర్వే చేసింది. అందరు కొంతమంది బీసీ కులాల జనాభా లెక్కలు అంటారు. నేను బీసీ కులాల జనాభా, అన్ని కులాల జనాభా లెక్కలు తీసుకున్నాను. రాహుల్ గాంధీ ఏమంటుండు, భారతదేశంలో కులం ఉన్నది, కుల అణచివేత ఉన్నది, కులం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి, కొందరికి లాభం కొందరికి నష్టం జరుగుతుంది, కులం కొందరికి దోపిడీ చేసుకోవడానికి, కొందరికి దోపిడీ గురి కావడానికి అవకాశం కల్పిస్తున్నది. కాబట్టి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. పరిష్కరించాలంటే ఏ కులపు పరిస్థితి ఏందో అర్థం చేసుకోవడం కోసం దేశవ్యాప్తంగా సర్వే చేయాలని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మేము చేస్తామని మాట ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కులగణన సర్వే మొదలుపెట్టాడు. ఏ కుటుంబం, వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆర్థిక స్థితి ఏంది, కులం పరిస్థితులు ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు ఏంది, ఒక సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. పూర్తి స్థాయి సర్వే రిపోర్టు రాకముందే ఆ కాగితాలను పట్టుకొని మల్లన్న తగలబెట్టడం, ఒక ఎమ్మెల్సీ, అందులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి గెలిచినటువంటి వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తగలబెట్టడం ఏదైతే ఉందో అది చాలా తీవ్రమైనటువంటి పార్టీ నిర్మాణ ఉల్లంఘన కిందకి వస్తుంది. అది బహుశా తెలిసి చేసిండా, తెలియకుండా చేసిండా అనేటట్టుగా నేను అనుకోను. ఎమోషనల్గా చేసిండా, ఎట్లా చేసిండో చేసిండా, అది చాలా పెద్ద తప్పు. ఆయన చాలా రకాలుగా చాలా సందర్భాల్లో మాట్లాడాడు, కానీ పార్టీ వాటిని ఏం సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం, అందులోనూ రాహుల్ గాంధీ దేశం మీద మొత్తానికి మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ కులగణన సర్వే ఉండాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది కంప్లీట్ పార్టీ నిర్మాణాన్ని ఉల్లంఘించింది. కాబట్టి మళ్ళీ నన్ను సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీంట్లో ఏం తప్పు లేదని మీరు 100% లేదనుకో. కానీ ఇప్పుడు అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా. పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి 50 కోట్లకో 500 కోట్లకో కొనుక్కొచ్చుకున్నాడు అన్నప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చిరా, ఆయన సస్పెండ్ చేసిరా? ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సైలెంట్ గా ఉండి ఈయన విషయంలో ఎందుకు ఇట్లాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారో సైలెంట్ గా లేరు. వెంకటరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, రాజగోపాల్ రెడ్డికి అప్పుడు ఇన్ఫర్మేషన్, నోటీస్ ఇవ్వడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, చాలా పెద్ద పెద్ద నాయకులకు కూడా నోటీసులు ఇస్తే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ కూడా అదే పని చేయాల్సి ఉండే, ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు, ఎందుకు తలగబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? జరిగినటువంటి దాంట్లో తన పొరపాటు ఏముంది, దాన్ని సరి చేసుకుంటా అనేటటువంటి అష్యూరెన్స్ పార్టీకి ఇస్తే. రాహుల్ గాంధీ గతంలో ఒక ఆర్డినెన్స్ ని లోక్సభలోనే, పార్లమెంట్ లోనే చించేసిండు కదా. రాహుల్ గాంధీ దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ నేనేమంటున్నా అంటే, ఆయన ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా, ఇది మంచి ప్రశ్న మీరు అడిగింది. ఒరిస్సా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల భూమి, 5 లక్షల ఎకరాల భూమి, దాంట్లో దాదాపు ఒక 70-80 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ గిరిజన గ్రామాలన్నీ కూడా ప్రభుత్వం వేదాంత లాంటి కంపెనీలకు ఇవ్వడం వల్ల డిస్మాండిల్ అయ్యి ఒక జాతులు నశించిపోయేటటువంటి అవకాశం, పరిస్థితులు ఉత్పన్నమైతే రాహుల్ గాంధీ గారి దృష్టికి అది వెళ్తే ఆయన స్వయాన అక్కడికి వెళ్ళి ఆ గిరిజనులతో కలిసి ఒక నైట్ అక్కడ పడుకొని ఆ గుట్టలలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని వచ్చి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత దీన్ని ప్రభుత్వానికి దృష్టి తీసుకొచ్చిండి. అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి జిరాక్స్ను ఆయన చింపేసినటువంటి పరిస్థితి ఉంది. అది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం, ప్రభుత్వం పెట్టుబడిదారుల వైపు ఉన్నటువంటి పరిస్థితి. నేను అంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మల్లన్న తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రజలదే, ఇది కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్నది. దాన్ని జస్టిఫికేషన్ నేనేమన్నా ఈడబ్ల్యూసీఎస్ ను రిజర్వేషన్ లో తీసుకొస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ ఆయన చేసింది. అంటే దాని జస్టిఫికేషన్ కోసం మీరు లెక్కలు మీకు అనుకూలంగా అంటే అదే ఆ ఎక్స్ప్లెనేషన్ వచ్చి తీసుకోనుంటివి. నువ్వు దేన్ని తలగబెట్టినావు? బీసీ జనగణను వ్యతిరేకిస్తున్నావా, కుల జనగణను వ్యతిరేకిస్తున్నావా, ఈడబ్ల్యూఎస్ ను వ్యతిరేకిస్తున్నావా అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని క్లారిటీ ఇచ్చుకునే పని ఎందుకు చేయవు? నిజంగానే నువ్వు చేసింది రైట్ అనుకుంటే ఆ రైట్ నువ్వు పార్టీ వేదికల మీద వచ్చేందుకు చెప్పుకోవు. నువ్వు 2 పద్ధతులు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పినా, నేను ముఖ్యమంత్రి గారు చెప్పింది,
మంచి కోరేటోడు చెవులో చెప్తాడట, చెడగొట్టాలనుకుంటాడు, బదనాం చేద్దాం అనుకుంటాడు, పబ్లిక్లో చెప్తాడట. ఇప్పుడు మైక్లో చెప్పే ప్రోగ్రామ్ ఏంది అంటే పార్టీ నిబంధన జరగొట్టాలనుకుంటాడు ఆయన ఏం జరగొట్టాలనుకుంటూ ఆయన సమాధానం చెప్పాలి. అది నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడైతే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన పార్టీ లైన్ దాటింది కాబట్టి తీసుకున్నారు. దాంట్లో ఇంకో ఒపీనియన్ లేదు నాకు. సో అందరికీ ఒకే రకమైన ఇది ఉంటుంది, అందరికి ఒకే రకమైన ఇది ఉంటుంది, ఉండాలి. మన ఒక నల్గొండ లీడర్ మాట్లాడుతున్నాడు, ఇంకా ఆడికి పోతా ఉంటే రైతు భరోసా వస్తలేదు, కేసీఆర్ నయం ఉండే అని ఒక దగ్గర విన్నా అని. మరి మీ నాయకులు ఫోన్ చేసి మాట్లాడి మీరు కంప్లైంట్ చేయండి, దాన్ని కూడా చర్య తీసుకోండి. కంప్లైంట్ అయితే మీరు అవన్నీ విని మీరు కంప్లైంట్ నోటీస్ ఇష్యూ చేయాలి కదా. ఏదైతే ఉంటుందో దాన్ని పరిశీలించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. అంత ధైర్యం ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళని కూడా సస్పెండ్ చేసిన సందర్భాలు ఈ పార్టీలో ఉన్నాయి. కేంద్ర మంత్రులు చేసినటువంటి వాళ్ళు కూడా సస్పెండ్ అయిన అంటే ఒకటి అనుకుని ఉంటారేమో, ఈయన ఎందుకు ఎట్లయినా భవిష్యత్తులో కూడా ప్రమాదమే పార్టీకి, ఏం లేదు, సైడ్ చేసేస్తే ఏదో ఒకటి అయిపోతుంది. 15 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత మళ్ళీ లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది పోతారు. అంతేనా? ఓకే. ఇంతకు ఏంది మీరు జై జగన్ అన్నారా, జై జగ ఏమన్నారు అసలు? ట్రోల్ అవుతుంది బాగా. ఇప్పుడు అది ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు ఇంతకు? జై జగత్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. మనం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, దీంతో పాటు జై జగత్ అనేటటువంటిది సర్వోదయ ఉద్యమానికి సంబంధించినటువంటి స్లోగన్, గాంధేయ మెథడాలజీలో ఉండేటటువంటి స్లోగన్. జై జగన్ కు జై జగత్ కు మధ్యన తేడా తెలవనటువంటి వాళ్ళు జర్నలిస్టులు అయినందుకు నాకు బాధ అనిపిస్తుంది. జర్నలిస్టులు ట్రోల్ చేశారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు ట్రోల్ చేశారు. అక్కడ నాకు కొంత గౌరవం ఉండే, ఆ కిషాన్ గారు ఎందుకు ట్రోల్ చేస్తాడో అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఎట్లాంటి వాళ్ళని పెట్టుకుని ఓకే అంటే తల్లితురు బొల్లిపిల్ల అనేటువంటి సామెత ఉంటుంది ఊర్లన్నా. ఆవు గట్టిన వేస్తే ఇంకోటి ఉండదు కదా. ఇప్పుడు కేటీఆర్ ఎట్లా మాట్లాడుతుండో, హరీష్ రావు ఎట్లా మాట్లాడుతుండో, ఈడు కూడా గట్టి అంతే వెళ్ళిపోయింది. నిజంగా కూడా యూనివర్సిటీలో చదువుకున్న పోరాడు. జై జగన్ కు జగత్ కు తేడా తెలుసుకోకుండా ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీలో పనిచేసాడు, మళ్ళీ కాంగ్రెస్ ఐడియాలజీ కూడా తెలియదు ఆయనకు. నేను యూత్ కాంగ్రెస్లో చేసిన, ఎన్ఎస్వీలో చేసిన అని చెప్పుకుంటాడు బయటికి పోయి పడి. కాబట్టి జగన్ కాన్సెప్ట్ అక్కడ ఏం లేదు కదా, సింక్ అయ్యే వాతావరణం కూడా ఏం లేదు. జగన్ కూడా సంబంధమే లేదు. అంటే మీకంటే వాళ్ళకి దీంట్లో ఏముందంటే రేవంత్ రెడ్డి మీద వాళ్ళ కోపం ఉంది, ద్వేషం ఉంది. రేవంత్ రెడ్డిని డిగ్రేడ్ చేసి వచ్చేటటువంటి ప్రతి దానికి లింక్ చేయడమే వాళ్ళ ఎజెండా. నేను రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినట ముఖ్యమంత్రి అని. సిగ్గుచరం ఉండాలి ఏమైనా మాట్లాడి, వారికి పెట్టడానికి ఏమన్నా సిగ్గు కావాలి కదా. మర్చిపోయి జగన్ పేరు చెప్పిరాట. జగన్ ఏదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లేకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినాడు. రాజశేఖర రెడ్డి పేరు చెప్పినా ఏమన్నా వాళ్ళు లెక్క ఉంటుంది, కేసీఆర్ చెప్పినా లెక్క ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. మహబూబాద్కు రానియకుండా తరిమించిన ఏం కాదు, మన ట్రోలింగ్ కూడా మంచిదే కదా. అంటే మన దానివల్ల మనకు జరిగే నష్టమే లేదు, వాళ్ళకి ఎంత వెనకబడి ఉన్నారనే విషయం ఎక్స్పోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ.